హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చండి ద్రాక్షకాయలతో హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నానండి. ఎప్పుడు చేసే హల్వా కాకుండా ఇలా ఒకసారి ద్రాక్షకాయలతో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేను ఇక్కడ అరకిలో ద్రాక్షకాయలు తీసుకున్నానండి. వీటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అందులోనే పావు కప్పు వరకు నీళ్ళని కూడా వేసేసుకోండి. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఇలా వడకట్టేసుకోండి. మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా గెరటితో తిప్పారనుకోండి, ద్రాక్షకాయలో నుంచి ఆ పొట్టు అనేది విడిగా వచ్చేసి జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా గిన్నెలోకి వచ్చేస్తుంది. చూడండి, ఈ జ్యూస్ నాకు 2 కప్పుల వరకు వచ్చింది. ఇప్పుడు 2 కప్పుల జ్యూస్కి అరకప్పు దాకా కార్న్ఫ్లోర్ని వేసేసుకోండి. 2 కప్పుల జ్యూస్కి అరకప్పు కార్న్ఫ్లోర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు విస్కర్తో కానీ లేదంటే ఫోక్తో కానీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని ఇలా ఈ గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దానిలోనే చిన్నగా కట్ చేసుకున్నటువంటి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఈ గిన్నెను కూడా పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద మరొక బాండీ పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ 1 కప్పు పంచదార వేసుకొని అందులోనే పావు కప్పు దాకా నీళ్ళను కూడా వేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పంచదార కరిగి ఒక పొంగు వచ్చేదాకా బాయిల్ చేసేసుకోండి. ఒకటి విషయం గుర్తుంచుకోవాలండి, పంచదార కరిగితే సరిపోతుంది, అంతేగాని ఏ పాకం రావాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ పంచదార కరిగి ఇలా ఒక పొంగులాగా వస్తుంది కదా. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఆ ద్రాక్ష జ్యూస్ను కూడా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గెరటితో కలుపుకుంటూ మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు ఇష్టమైతే అందులో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి. మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గెరటితో కలుపుకుంటూనే హై ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోండి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి, గెరటితో కలుపుతూనే ఉండాలి. ఒకవేళ మీరు కలపలేదనుకోండి, అడుగు మాడి ఉండలు కట్టేస్తాయి. ఇలా 1 నిమిషం తర్వాత చూసారు కదండి, హల్వా అనేది దగ్గర పడిపోతుంది కదా. అప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మరొక నిమిషం పాటు మరికొంచెం దగ్గర పడేదాకా కుక్ చేసేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా దగ్గర పడంగానే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఆ గిన్నెలోకి ఇలా మొత్తం వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ హల్వాని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత హల్వా అనేది దగ్గర పడి కొంచెం గట్టిగా అవుతుంది కదా. ఇప్పుడు డీమోల్డ్ చేసేసుకోండి. ఒక విషయం గుర్తుంచుకోవాలండి, పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ హల్వా అనేది డీమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చాకుకి నెయ్యిని అప్లై చేసేసుకొని మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ద్రాక్షకాయ హల్వా రెడీ. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.